పిలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు సాయంకాల సమయంలో ఈ యొక్క చివరి వారి యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ముఖ్యంగా ప్రభావం మీరు ఇచ్చినటువంటి ప్రపంచ సంస్కారానికి వందనాలు చేస్తూ విపరిస్తున్నాము. మేము ఇద్దరు జ్ఞాపకం చేసుకోబోతున్నదాన్ని స్మరిస్తూ ఉంటుండగా నీకే మహిమ ఘనత ప్రభావం అర్పిస్తూ ఈ వచ్చినటువంటి వారిని రానటువంటి వాళ్ళందరూ దీవించింది మాత్రం అదేవిధంగా నిలబడి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాడుతున్నాం. మనందరికీ వచ్చినటువంటి కీర్తన పాడుతూ దేవుని ఆరాధించున్నాము. 340వ సంగీతము శిల్వచేతనేశ్వ పేర్చిన వచ్చు నలుగురి శ్రమించడు కారులో నడవచ్చు అనేటువంటి సంగీతం పాడుతూ దేవుని ఆరాధించున్నాము. Silva
మనందరినీ ఆదరణ కొరకు ప్రార్థన నడిపించాలని కోరుకుంటున్నాను. వారు రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రార్థించుదాము. ఈ ఆరాధన అంతటినీ, ప్రభుత్వ సంస్కారం అంతటినీ ఈ ఆరాధనలో దేవుడు దీవించినట్లు ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. భయంకరమైన స్థితిలో నుండి నీ యొక్క సహాయం ద్వారా, నీ యొక్క కృపల ద్వారా, నీ యొక్క నడిపింపు ద్వారా మనందరం సజీవంగా ఉండి మరి ఒకసారి ఈ దినం నాకు పరిశుద్ధ ఆలయంలోకి వచ్చి స్థితించే బాధ్యతను దయచేసినందుకు వందనములు, స్తోత్రములు నాయన. మరి మా సంఘంలో భయంకరమైన తెగుల చేత పీడింపబడే ఈ యొక్క ఆలయంలోకి రాలేక ఉంటున్న వీళ్ళందరినీ కరుణించండి, కాపాడండి, సహాయం దయచేయండి, కృప చూపించి వారికి నీటి నుంచి వారికి స్వస్థతను నెమ్మదిని దయచేయండి. మరి ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఎక్కడైతే మీ నామంలో ఆరాధన ధరించుకులో అక్కడ మీ నుండి సంతానం నలగబట్టి విజయకరంగా జరిగించి మీ స్థుతులు చెల్లించే భాగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా ఈ దినము మా కొరకు అపవింపబడిన రాత్రి నాయన, కావున నీవే మా దేవుడవని, మా ప్రభుడవని, తిరిగి రానైన ప్రభుడవని, మా కొరకు భయంకరమైన శ్రమలు అనుభవించి ఈ శరీరాన్ని రక్తాన్ని దారిపోసి మరణం నుండి మరణం జయించిన లేచిన ప్రభుడవని నమ్మి నిన్ను స్తుతిస్తూ, నిన్ను కీర్తిస్తూ, నీ ఇష్టానుసారంగా పెట్టి నీ సిద్ధపాటు మాకు దయచేయనైనా. జరగనున్న ఆరాధన అంతట్లో మీ తోడు మీద దయచేయండి. సకాల శక్తులను మాకు కాపాడండి. ముఖ్యంగా మీ సేవకులు ఇక్కడ నాకు వాక్యంలో మేమందరము మా యొక్క ఆత్మను బలపరుచుకొని మీ ఇష్టానుసారంగా బట్టి మీ రాత్రులకు ఎదుగుతూ సిద్ధపాటు మా అందరికీ దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను బ్రతిమలాడి వేడుకొంచుచున్నాను తండ్రి. అమ్మగారికి వందనాలు. మనం అదేవిధంగా నేర్చుకోవడం మొదటి పూటలో ఉన్నటువంటి ఆదరణ క్రమం అనుసరించుదాము. అందరం కలిసి చెప్పుదాము. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన శిష్యులైన వాసులకు భూమి మీద సమాధానం కలుగుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకముగాక, సర్వశక్తుల తండ్రియైన దేవా, నేను స్తుతించున్నాము, నేను కొనియాడుతున్నాము, నేను ఆరాధించున్నాము, నేను మహిమపరుచున్నాము. నీ మహిమాశయం గురించి నీకు చెల్లించున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, అదేవ కుమారుడా, లోకపాపం మోసుకుంటూ దేవుడుగా మమ్మల్ని కనికరించుము. లోకపాపం మోసుకుంటూ వాడా, మా ప్రార్థన అంగీకరించుము. అనేక దేవుని కుర్చీ వైపున కూర్చున్నవాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడు, నీవే ప్రభుడు, ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో అనేక దేవుడు మహిమయందు సర్వోన్నతుడై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు మన దేవుడు ప్రభువు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించిన రెండవ ఆజ్ఞ దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమైనవి. ప్రభువా, మమ్మల్ని కనికరించి ఈ ఆజ్ఞ కైకొనుటకు అవజ్ఞను నేర్పించుము. వీళ్ళారా, దేవుని పరిశుద్ధ వాక్యం వింటకును ప్రభు యొక్క శిరత్వం పుచ్చుకోవడం మనం కూడా వచ్చి ఉన్నాం. కాబట్టి మనం మోకరించి మౌనంగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతోనూ ఆయన సమీపించిన దేవుని కొనెత్తుదాము. మన పాపం నిమిత్తం వాస్తవంలో పడదతో పశ్చాత్తాపడి మన పొరుగువాడిన ప్రేమైన స్నేహం కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం నడుచుకొచ్చు వృద్ధులను నిశ్చయించిన మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మళ్ళా సమాధాన పరచబడుతుందని
సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో పొందము. అందరం కలిసి చెప్పుదాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగువారికి విరోధంగా పాపం చేసి మనం కొనుచున్నాము. వెలుగును కాక చీకటిలో నడిచితిమి, క్రీస్తు నామం పలికి దుష్టతను తొలగొట్టిమి. మమ్మల్ని కనికరించమని బ్రతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపములను క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపజేయుము. నీ పరిశుద్ధ నామమున మహిమ కలుగునట్లు నేనిద్దరు హృదయపూర్వకంగా క్షమించి దీపంలో నీ బ్రతకాల వారమై నేను సేవించు. యేసుక్రీస్తు ద్వారా వారందరికీ దేవుడు అనుగ్రహించి కృపావాక్యం వినుడి. మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అతిదేవుడు విశ్వాసం ప్రతివాడును నశింపగా నిత్యం పొందినట్లు ఆయన అనుగ్రహించను. పాపను రక్షించిన క్రీస్తు లోకం మంచి వాక్యము పూర్ణ అంగీకారం యోగ్యమైనది ఉన్నది. ఎవడైనా పాపం చేసినలా నీతిమంతుడని యేసుక్రీస్తుతో తండ్రి మనకున్నాడు. ఆయన్ని మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం నిజమైన విశ్వాసంతోనూ తన వైపు వారందరి పాపం క్షమించునని తన గొప్ప కరుణను మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనల్ని కనికరించి మన పాపములను క్షమించి వారిని మన మీద చేసి సమస్త సత్యని మన స్థిరపరిచి బలపరిచి నిత్య జీవం తీసుకుని వెళ్ళును కాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రభు మీకు తోడైను కాక. కూర్చునండి. తిరిగి మనమందరం కలిసి 276వ కీర్తన పాడుచు దేవుని ఆరాధించుదాము. 276వ కీర్తన మనసు ఆత్మ తేజరీలు మా బెంచెస్ దయచేసి ఇద్దరు ఉండండి. కూర్చోండి ప్లీజ్. ఏమనుకోవద్దు, నలుగురు ఎవరు కూడా ముందుగా బెంచ్లో కూర్చోవాలండి. మనసు ఆత్మ తేజరీలు మా దేవుని ఆరాధించుదాము. మనసోయా
ఏర్పాటు చేసిన వారు చదవాలని కోరుకుంటున్నాను. ప్రాణము 12వ అధ్యాయం
కీర్తనలు 116వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువు. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం మొదటి నుంచి చివరి వచ్చిన మంత్రం చదువు. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించుచున్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చేతి అయిపోయాను కాను క్లిష్టకాలం అంతా నేను ఆయనకు మొరపెట్టుతున్నాను. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణంను విడిపించమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుకుని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయనను రక్షించును. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేస్తున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. మరణం నుండి నా ప్రాణంను కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను బాధపడుతున్నాను. నేను అలాగన మాట్లాడి నమ్మిక ఉంచితిని. నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడితో నమ్మదగిన వారు కారని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నా ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు బయటించెదను. ఆయన ప్రజలందరి ఎదుట నేను చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదు. యెహోవా నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నువ్వు నా వాకిట్లు తిప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణలు అర్పించెదను. యెహోవా నా ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిర ఆభరణములను యెరూషలేము మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 23 నుంచి 34 వరకు మీరు స్వర్ణకుమారి దశరథకుమార్ గారితో చదివేసి చదవాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 34 వచనం పట్టుకున్న దేవుని వాక్యము చదువుకుంటాము. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23
33వ వచనం నుండి ప్రారంభం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువున పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై నేను చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలోకి రాకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై నేను చేయుడని చెప్పాను. మీరు ఈ రక్తం తిని ఈ పాత్రలో నుండి త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసరించుదు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వారు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగను. కాబట్టి ప్రతి మనుషులు తను పరీక్షించుకునవలెను. అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక దీన్ని త్రాగువాడు మనకు శిక్ష విధి కలుగుటకై దీన్ని త్రాగుతున్నారు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్ష విధి కలుగుతున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాం. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకొని ఉండడి. మీరు కూడి వచ్చుట శిక్ష విధికి కారణం కాకుండాన్నప్పుడు ఎవరైనా ఆకలిన ఎడల తన వెంటనే భోజనం చేయవాలని నేను వచ్చినప్పుడు మిగిలిన సంఘటనను చాలా పక్కను ఇంతకు పత్రికల పాట పూర్తాయి.
గలిలయ ప్రభువా, మాకున్న స్థితిని కాక అనేటువంటి కీర్తన పాడచ్చు దేవుని స్తుతించుదాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ వచనం. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. ప్రార్థించుదము.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రభువైన దేవా, ఆ దినమున మీరు ఇచ్చినటువంటి ప్రభు భోజనమును మేము జ్ఞాపకం చేసుకొని వస్త్రాలు వరించినటువంటి సందర్భమును మేము జ్ఞాపకం చేసుకొని నీ వచ్చు వరకు నీ మరణమును స్మరించవలనని, నీ నామమును సంతించవలనని వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. నీవు ఇచ్చినట్టే జీవపు ఆహారము దాని తినుబడినను ఆకలి ఉండడని శ్రమిస్తుండగా నీ వాక్యం ద్వారా మాట్లాడమని, మా ప్రభావం మరి ముఖ్యంగా మా శరీరంలో ఉన్నటువంటి బలహీనత, మా రక్తంలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేసి నీ కొరకు నిలబెట్టుకోమని, ఆ ప్రశస్త రక్తంలో మమ్మల్ని కడగమని నీవు సాదృశ్యంగా ఇచ్చినటువంటి ఈ పనిని మేము చేయించుండగా నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ యేసు పేరు పెట్టుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియులారా, దేవుని నామానికి వందనాలు. ప్రత్యేకంగా ఈ సాయంకాలం మనమందరం దేవుడు స్తుతిస్తూ ఉంటుండగా మరి దేవుడు మనం దీవించాలని గొప్ప ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఈ దినము మాండీ థర్స్డే అంటారు. మనందరం కూడా ఎప్పుడు మాండీ థర్స్డే అంటుంటారు. మాండీ థర్స్డే అనేటువంటి దాన్ని మరి ప్రాచీన భాషల్లో ఉన్నటువంటి, ఆదిమలో ఉన్నటువంటి భాషల్లో లాటిన్ పదంలో నుండి వచ్చినటువంటి పదము మాండీ థర్స్డే. మాండీ అనగా మ్యాండేటరీ అనేటువంటి మాట. జీసస్ మ్యాండేటరీ అనగా యేసు యొక్క ఆజ్ఞ అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. ఇది అంశం కూడా అదే. ఆయన మ్యాండేటరీ ఏంటంటే, ఆయన మనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, నేను వచ్చే వరకు మీరు నా శరీరం తింటూ నా రక్తం తాగుతూ జ్ఞాపకం చేసుకోవాలను. రెండు అంశాలు మనకి ఇవ్వబడ్డాయి. దినమున మన పుస్తకంలోనేమో మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే, ఈ దినము యేసు చివరి రాత్రి భోజనము, క్రీస్తు జీవపు రొట్టె. క్రీస్తు జీవపు రొట్టె. మరి మనకి ఇవ్వబడినటువంటి అంశంలో ఆదేశ గురువారము యూకరిస్తూ యేసును క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటా, యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటా. ఆదేశం అంటే ఆజ్ఞ. మాండీ అనేటువంటి మాట కూడా ఆజ్ఞ. లేకపోతే ఆయన ఇస్తున్నటువంటి ఆదేశం ఏంటంటే, నేను వచ్చు వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నది. యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటా. యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలా, లేకపోతే యూకరిస్తూ అనగా అది గ్రీక్ భాషలో థ్యాంక్స్ గివింగ్ అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నది. అందుకే మొదటి పూటలో ఉన్నటువంటి ఆరాధన క్రమంలో పరిశుద్ధ యూకరిస్తూ ప్రభు భోజనము, అక్కడ చెప్పాడు ప్రభు భోజనం పరిశుద్ధ యూకరిస్తూ ప్రభు భోజనము వందనాలు చెల్లించేటటువంటి ఆరాధన క్రమం అంటారు. యూకరిస్తూ అనగా ఆ దేవునితో వందనాలు చెల్లిస్తూ థ్యాంక్స్ గివింగ్ చెల్లించడమే ఈ యూకరిస్తూ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశముగా మనం ధ్యానిస్తున్నాం. ప్రభోజనము చాలా మంది మీరు తీసుకున్నప్పుడు ఆయన మ్యాండేటర్లో మనం చూస్తాం ఏంటంటే, మొదటి కొరింథీయులు 11వ అధ్యాయంలో చాలా చక్కగా రాశాడు గ్రంథకర్త. ఏమంటాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 26వ వచనం చూడండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును స్మరించుదురు. ఆయన మరణాన్ని స్మరించనగా ఆయన త్యాగం. ఈ దినము మనమందరం కూడా యేసు ప్రభువును అప్పగించబడేటువంటి రాత్రి ఈ దినం. పస్కా బలి పశువుగా యేసు అప్పగింపబడుతున్నటువంటి సందర్భంలో మరి ఆయనను స్మరించుకోవడానికి దేవుడు చక్కటి సమయం మనకి ఇచ్చినాడని జ్ఞాపకం చేసుకుంటున్నాను.
పస్కా పండుగను ఆచరించినాడు యేసు ప్రభు. అందుకే పస్కా అనేటువంటి మాటకు గ్రీక్ భాషలో అర్థం ఏంటంటే పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే దాటిపోవడం. ఏం చేయడం అంట? దాటిపోవడం. ఒకసారి మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో దీని గురించి చాలా చక్కగా రాస్తాడు గ్రంథకర్త. ఏమంటాడంటే ఆ దినాల్లో వారు చేయాల్సినటువంటి పండుగలో ప్రాముఖ్యమైనటువంటి పండుగ ఎందుకు చేయాల్సినటువంటి అవసరం కూడా చెప్తాడు. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఎవరైనా చదవాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవాలని కోరుకుంటున్నాను. అబీబు నెలలో ఆచరించి నీ దేవుడైన యెహోవాకు ఏ పండుగంట? పస్కా పండుగను ఆచరింపవలను. ఏదైనా అబీబు నెల రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి తప్పించెను. తన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలో ఉన్న నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించాలి. పస్కా బలి పశువును అర్పించి ఏ విధంగా చేయాలా? పొంగిన రొట్టెల పండుగ, పులిన రొట్టెల పండుగ ఆ సాయంకాలం ఏ విధంగా ఆచరించాలనో ఈ అధ్యాయం అంతా మిగిలిన ఉదయకాలం తిని సాయంత్రం అంతా కూర్చోకూడదని, వధించినటువంటి పశువును దాని రక్తాన్ని తినకూడదని చాలా విషయాలు ఈ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తాడు. నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం ఏంటంటే మీరు పస్కాను వధించి దాని రక్తము ద్వారబంధకం మీద పూయమన్నప్పుడల్లా యేసు యొక్క యెహోవా దేవుడు ఆ సంహారదూత మిమ్మల్ని చూచి ఆ రక్తము చూచి ఆ ఇంటిని దాటిపోవును అని రాయబడుతున్నాడు నిర్గమకాండంలో కూడా. అనగా బైబిల్ గ్రంథంలో రక్తంలో జీవం ఉన్నది, రక్తంలో ప్రాణం ఉన్నది కనుక అది గొర్రెల మేకల యొక్క బలి పశువు అర్పిస్తున్నటువంటి ఈ రక్తము కాదు కానీ ఇదిగో ఈ యొక్క పస్కా దినమున రేపటి దినమున మన కొరకే ఆయన బలి పశువుగా అర్పింపబడుతున్నాడని దైవ గ్రంథం జ్ఞాపకం చేస్తున్నది. వీళ్ళారా మరి ఈ పస్కా పండుగలో ప్రభు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో రాస్తాడు. అక్కడ ఏమంటాడంటే 14-15 వచనాలు చెప్తాడు గ్రంథకర్త. ఏమంటాడు మనం చూస్తే 13వ అధ్యాయంలో చాలా చక్కగా రాస్తాడు. ఆ గ్రంథకర్త ఏమంటాడంటే ఒక్కసారి మీరు చూసినట్లయితే 14వ వచనం చదవాలని కోరుకుంటున్నాను ఎవరైనా. కాబట్టి ప్రభువును బోధకుడైన నేనే మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు అడగవలసిన వారే. మీరును ఒకరి పాదములు ఒకరు అడగవలసిన వారే. ఈ దినము మీ అందరు దేవాలయానికి వచ్చారు. ఈ దేవాలయంలో కూర్చున్నటువంటి మీ పాదాలు కాపరి కడుగుతారంటే దేవాలయంలో ఎంతమందిని కూర్చుంటారు? ఈ పాదాలు కడగడము దేనికి సూచనంటే యేసు ప్రభువు తనను తాను తగ్గించుకున్నటువంటిది సూచనగా ఉన్నది. అందుకే ప్రభు అంటాడు కదా, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. అనగా యేసు ప్రభు శిష్యత్వంలో తగ్గింపును గురించి ఆయన పాదములు కడిగినట్లు ప్రభు పేరిట మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. ఎంతమందిని ఈయన ప్రశ్నించుకోవాలా? ఈ మాణిక్యాశ్రయం వచ్చినటువంటి మనము మన సంఘంలో ఒకరి పాదాలైనా ఎప్పుడైనా కడగలిగామా? పాదాలు కడగడానికి మన హృదయం అంగీకరిస్తూ ఉంటున్నదా? యేసే పాదాలు కడిగినాడు. దేవాది దేవుడు పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం పంచుకున్నటువంటి ఆ ప్రభువే పస్కా దినమున ఆ యొక్క శిష్యుల పాదములు ఆయన కడిగినట్లు దైవనామమున జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అనగా యేసు ప్రభువే తనను తాను తగ్గించుకొని మరి తనను తాను దిగువకు వచ్చి తనను తాను ఆ ముట్టరానటువంటి శిష్యుల పాదాలు ముట్టి వారి పాదాలు కడిగినాడని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇక్కడ అంటాడు కదా, ప్రభువును నేనే కదా, చాలా బోధకులను నేనే మీ పాదములు కడిగినలా మీరును ఒకరి పాదములు ఒకరు అడగవలసిన వారే. ఈ వాక్యం చదువుతూ ఉంటే హృదయ పరివర్తన మన జీవితంలో రావాల్సి
ఉంటున్నది. ప్రబోధనానికి వెళ్తుంటాం. కొద్దిగా అయితే ఈ వాక్యం తర్వాత ప్రబోధనం మనం తీసుకోబోతుంటున్నాం. ఆత్మీయ పరివర్తనము, ఆత్మీయ తగ్గింపు యేసు ప్రభువుని ఎంతమందిని ఈ దినం కలిగి ఉన్నామో మనమే జ్ఞాపకం చేసుకోవాలా. మనం చాలాసార్లు వాదాలు విడిచిపెట్టండి. బయట ఒక ఫంక్షన్ జరిగింది అనుకుందాం. ఫంక్షన్ జరిగితే ఇస్తరాకు తీసే వాళ్ళు ఎంతమంది? ఒకసారి ప్రశ్న వేసుకోండి. గ్లాసులు ఎత్తుపోసే వాళ్ళు ఎంతమంది? మాకెందుకు అయ్యగారు, మాకెందుకండి, అవసరమైతే మీరు తీయండి, సేవకులు చెప్పినారు కదా, ప్రభువు తీసినాడు, మీరు తీయండి అని చెప్తాం. కానీ మనలో ఉన్నటువంటి లోటును సరి చేసుకోకుండా, మనలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ఆ మనసును మనం తీసివేసుకోకుండా మనం తగ్గించుకో. మనకి ఎప్పుడు ఏం కావాలంటే పై స్థాయిలో ఉండాలి, మేమే పైన స్థితిలో ఉండాలనుకుంటాం. కానీ యేసు వలె దిగజారి, యేసు వలె దిగువకు వచ్చి మరి ఆయన శిష్యుల పాదములు అడిగినట్లు ప్రభు యొక్క పాదములు ఈ దినమున నిరంతరమున ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు యొక్క పాదాలు అడిగింది. యేసు మాదిరి ఏంటంటే యేసు ప్రభు యొక్క పాదములను ఆమె అడిగినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? ఆయన ఏం చేస్తున్నాడంటే మాదిరిగా ఆయన శిష్యుల పాదములు అడుగుతూ ఉన్నాడు. అవునా కదా? మీరు బాగా ఆలోచన చేయండి. నిన్న దినమేమో స్త్రీ పాదములు అడిగింది, ఆయనను అభిషేకించింది. మరి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే సేవ కొరకు శిష్యుల యొక్క పాదములు అడిగి ఆయన శిష్యు కొరకు వారిని అప్పగిస్తూ ఉంటున్నాడు. శిష్యులను దేవుడు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అనగా ఈ జీవితంలో తగ్గింపు కలిగినటువంటి వారమై ఉండాలని దైవనామమున దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చాలాసార్లు మనం తగ్గించుకో. మన జీవితాల్లో తగ్గింపు అనేది కనబడదు. ఎక్కడ చూసినా మనము చాలాసార్లు సంఘంలో చాలా నానా విషయాల్లో, నేను చెప్పను కానీ ఏమన్నా ప్రబోధనకు వస్తున్నాం, కానీ మన జీవితంలో ఎంత మటుకు యేసు వలె మన జీవితంలో ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటాడు ఏంటంటే, ప్రభువును బోధకుడైన నేనేమి పాదములు అడిగేయడలా మిమ్మల్ని మీరు ఒకరి పాదములు ఒకరు అడగవలసిందే, ఒకరి పాదములు కలవలసిందే. వీళ్ళగా మరి మన జీవితంలో పాదాలు అడిగేట తగ్గింపు మన జీవితంలో ఉన్నదా? మరి గురువులకు ఆర్గనైజేషన్ ఇచ్చినప్పుడు కొన్ని సంఘాల్లో ఆ కాపరి ఏం చేస్తారంటే పాదాలు అడుగుతాడు. ఎందుకు పాదాలు అడుగుతాడంటే తనను తాను తగ్గించుకొని నేను దేవుని యొక్క శిష్యుడిలో గుర్తు చేసుకొని, అందుకే బైబిల్ ఉంటుంది కదా, మీలో అధికారి ఉండబోయిన అందరికీ దాసుడై ఉండవలను అని రాస్తాడు. అనగా తగ్గింపు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎక్కడైతే హెచ్చించుకుంటావో ఒక్కసారి నీ జీవితంలో పడిపోబోతున్నావు. జాగ్రత్త సుమి, వాక్యం చెప్తూ ఉంటున్నది. బైబిల్ గ్రంథం అంటాడు కదా, గర్వానికి ముందు ఏం నడుస్తుందా? నాశనం నడుస్తుంది. పడిపోవడం ముందు ఏం నడుస్తుంది? అహంకారమైన మనసు నడుస్తుంది. మరి తగ్గింపు మన జీవితంలో యేసు ప్రభు వలె ఆయన శిష్యులను పాదాలు అడిగినట్లు మనం పాదాలు అడిగేటటువంటి వారంగా మన జీవితంలో ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువును స్మరించాలి, యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరత్వం తీసుకోవాలని దైవాక్యం మనకు ఈ దినం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. వీళ్ళగా మరి ఈ దినం మనం 2 అంశాలు ధ్యానిస్తున్నాం కనుక ఆ 2 విషయాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈ దినం మనం ధ్యానించుకుందామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. మరి ఒక్కసారి బైబిల్ గ్రంథం తెరిచి చూస్తే ఎలా మనం ప్రభువు భోజనం తీసుకోవాలి, మొదటి విషయం నేను ముందు తెలుసుకుంటున్నాను. ఏ విధంగా మనం ప్రభువు భోజనమును తీసుకోవాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు స్పష్టంగా రాశాడు. మొదటి విషయం ఏంటంటే ఏ విధంగా భోజనం తీసుకోవాలి. అందరూ ఆలోచన చేయండి. మొదటిది యేసులో చెప్పినటువంటి మాట ఏంటంటే, పౌలు ద్వారా వచ్చినటువంటి మాట ఏంటంటే, చూడండి 26వ వచనాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. మీరు 1 కొరింథీ 11:26 చదువుతున్నాను. అందరూ గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. ఆదేశ బుధవారం మనము ఆ విధంగా ఉండాలని దేవుడి ఆదేశిస్తున్నటువంటి ఈ సందర్భంలో పౌలు మన చక్కటి విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మొదటిది ఏంటంటే
23వ వచనంలో ఉంటది. చూడండి ఏమంటాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుకుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపనటువంటి ఆ రాత్రి ఒక రొట్టెని ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఏమన్నంటే, అయ్యా నేను అయోగ్యుని, నీవు ఇచ్చినటువంటి ఈ శరీరానికై ఈ రక్తానికై నీకు వందనాలని ఎంతమందిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామని జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి గారు చెప్తారు, వెళ్ళి ప్రార్థన చేసుకోవాలంటే ఎన్నిసార్లు చెప్పని మన హృదయ పరివర్తన అనేటువంటిది చాలాసార్లు చెందకుండా ఉంటుంది. యోగ్యంగా తీసుకోవాలా కదా. బైబిల్ గ్రంథం అంటాడు కదా, ఎవడు యోగ్యుడో వారు మాత్రమే ఆయన శరీర రక్తమును తీసుకోవాలి. యోగ్యత ఏంటంటే తీసుకోగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు 2 నిమిషాలు అయ్యా నీకు వందనాలని ఎంతమందిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, ఎంతమందిని ప్రభువా ఇది ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలని దేవుడు వేడుకుంటున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలా. రెండో విషయం చెప్తాడు 25వ వచనంలో ఏమంటాడంటే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనటువంటి క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై. దీని కొత్త నిబంధన ఏంటంటే, ఆయన శరీర రక్తములు మీ కొరకు అర్పింపబడి ఉన్నవి. ఇదిగో పాత నిబంధన కొట్టివేయడానికి ఆయన రాలేదు, కానీ పాత నిబంధనలో గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము చిందింపబడినది, కానీ ఇదిగో యేసు ప్రభువే నూతన నిబంధనలో నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని, ఆయన త్యాగాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరాన్ని తినాలా. వట్టి వచ్చేసి తీసుకొని కాదు, వట్టిగా ప్రబోధన సంస్కారంలో పాల్గొనడం కాదు. చాలా మంది మన జీవితాల్లో మార్పు ఉండదు. చాలాసార్లు ఏం చేస్తామంటే ప్రార్థించాం, మోకరించాం. చాలా మందికి అయితే ఆ వాక్యం వినకుండానే వాక్యంలో ప్రబోధ భోజనంకి వస్తాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలా. నేను ఎందుకు చెప్తానంటే, ఈ గిది వచనంలో అట్లా తీసుకుంటే ఏం జరుగుతుందో కూడా గ్రంథంలో రాశాడు. మూడో విషయం చెప్తాడు, చూడండి ఏమంటాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 26వ వచనంలో చూడండి ఏమంటాడంటే, మీరు ఎట్లా తిని ఈ పాత్రలో తాగబట్టను ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ఏమని చేయాలంటండి ప్రచురించాలి. మొదటిదేమో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. రెండవది ఏం చేయాలండి, చెప్పండి. మొదటి ఏం చెప్పాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. రెండవది ఏం చెప్పాను, మనము ఆయన నామాన్ని ప్రచురించాలా. మూడవది ఆయన చెప్తాడు ఏంటంటే, చాలా చక్కగా రాశాడు 26వ వచనంలో, ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. అలా మొదటిది వందనాలు చెల్లించడం, రెండవది యేసు గురించి లోకానికి చెప్పడం, మూడవది ఆయన మరణంలో ఉన్నటువంటి ఆ త్యాగాన్ని, ఆ యొక్క విలువను మనం జ్ఞాపకం చేసుకోవాలా. చిన్న ములుగునే మనం ఎంతో బాధపడిపోతాం, బలవెళ్ళిపోతాం. ఒక్కసారి ఆ శిలువ దర్శనాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆ యేసు ప్రభు యొక్క ఆ శిలువను మనం ముందున్నదని జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాలు ధరించకపోతాయి. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, పక్కలో బలంకోటు, వీపు దున్నబడింది, తన తల మీద ముందకిటం అంతా, ఈ శరీరం అంతా కూడా రక్తము, ఆయన చివరి రక్తం పొట్టు కూడా మన కొరకు చిందింపబడింది. ఎందుకొరకంటే మన పాపములను తీసివేయడానికి కొరకే. మనకున్నటువంటి శాపాన్ని, మనకున్నటువంటి మరణాన్ని తీసివేయడానికి కొరకు ఆయన తన మరణాన్ని దేవుడికి అప్పగించుకున్నాడు. చాలా ప్రాముఖ్యమే. మనం చాలాసార్లు ధ్యానించాం. యేసు మరణంలో ఏమున్నదంటే, మొదటిది ఆయన ప్రాణ త్యాగం ఉన్నది. యేసు మరణంలో ఏమున్నదంటే, యేసు ప్రభు తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. యేసు మరణంలో ఏమున్నదంటే, ఈ లోకాన్ని పాపంలో నుండి, శాపంలో నుండి, మరణంలో నుండి బయటకు తీసుకురావడానికి వరకు ఆయన నామాన్ని మనం స్మరించే వారంగా, ఆయన మరణాన్ని ప్రచురించే వారంగా మన జీవితంలో ఉండాలా. 27వ వచనం చూడండి, ఇట్లా చేయకపోతే ఏం జరుగుతుంది మరి అని చెప్తూ ఉంటున్నాడు. ఇప్పటిదాకా ఈ విధంగా చేయాలన్నాడు. ఒకటి దేవుడికి వందనాలు చెల్లించాలన్నాడు, ఆయన గురించి ప్రచురించాలన్నాడు. మూడవది ఆయన మరణాన్ని గురించి ప్రకటన చేయాలన్నాడు. ఆయన వచ్చే వరకు దాన్ని ప్రకటన చేస్తూ ఉండాలన్నాడు. ఒకవేళ అలాగే చేయకపోతే ఏమైందో మీరు చదవండి. 27వ వచనం చదవాలని కోరుకుంటున్నాను ఎవరైనా. కాబట్టి ఎవడు
అయోగ్యం అంటే ఏంటండి? యోగ్యత లేకపోవడం. బైబిల్ గ్రంథంలో యోగ్యతలు ఉన్నాయి. మొదటి యోగ్యత ఏంటంటే, నీవు మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలా. ఎక్కడికండి? మందిరానికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. రెండవది, క్రైస్తవ సంఘానికి దేవుడిస్తున్నటువంటి ఆదేశ ప్రకారం కనుక ఆదేశ మ్యాండేట్ ఏంటంటే, మత్తయి సువార్తలో చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఎట్లా మనం ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ 5వ అధ్యాయం మీరు చూడండి, చాలా చక్కగా రాస్తాడు. 23వ వచనం. ఇప్పుడు బలిపీఠంలో చూస్తాం కనుక, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుడగా నీ మీద నీ సహోదరికి విరోధం ఏదైనా కలదని అక్కడనే జ్ఞాపకం వచ్చినలా. ఏం చేయాలంటే, సమాధానం లేకుండా ప్రభు భోజనము తీసుకోరారు అని అంటాడు కదా. మీరు ఏ ఇంటిలోకి వెళ్తారో ఆ ఇంటికి సమాధానం చెప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, మీ మీద మీ సహోదరికి ఏదైనా విరోధం కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చినలా. తర్వాత చూడండి ఏమంటాడు అక్కడ, నీ సహోదరుతో సమాధాన పడము కదా అంటాడు కదా. తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. దేవుడు బలి అర్పణ ఎందుకు అర్పించినాడంటే, నీలో శాంతి సమాధానం, నీలో ఉన్నటువంటి అశాంతిని తీసివేసి నీలోనికి సమాధానం తీసుకురావడానికి కొరకు యేసు ప్రభువు చెప్తూ ఉంటున్నాడు. దేవుడితో సమాధాన పడాలి, మనుషులతో సమాధాన పడాలి. బైబిల్లో చాలా నాకు ఇష్టమైనటువంటి వాక్యం ఏంటంటే, శక్యమైతే సమస్త మానవులతో సమాధానంగా ఉండాలా. ఎక్కడ ఉండాలండి? శక్యమైతే. కొంతమందికి అయితే ఎప్పుడు శక్యంగా ఉండదు, యుద్ధాలు ప్రకటనలు చేస్తూ ఉంటారు. సంఘంలో దేవుని శరీరక్తాలు తీసుకుంటారు కానీ ఆ నెమ్మది వారి కుటుంబంలో ఉంటుంది, అశాంతి వారి నెమ్మదిలో ఉంటుంది, వారి కుటుంబంలో గొడవలు ఎందుకుంటాయంటే, నీవు మొట్టమొదట నీ పొరువాంతో నీవు సమాధాన పడలేదు అందుకంటే నువ్వు పోయి మొట్టమొదట సమాధాన పడమని ఆయన మ్యాండేట్ ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, తిరిగి నేను మొదటి కొరింథీ 11 వస్తున్నాను. ఇక్కడ ఏమంటాడంటే చూడండి 27వ వచనం అంటాడు, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తం గురించి ఏమైందంటే అపరాధి కదా. చాలా అందుకే మన భాగం అపరాధి యేసయ్య కృప చూపి ద్రోహమయ్యా నిపమించలే నీ కృపలో నన్ను కడుగు ప్రభాని మనం ప్రార్థన చేసుకోవాలా. అపరాధులు కాకూడదు, అది మన మీద ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో చదవనటువంటి లేఖన భాగాల్లో ఆ గ్రంథకర్త ఏం చెప్తాడంటే, యేసు ప్రభు ఆ యొక్క శివరాత్రి భోజనం అప్పగి చేస్తూ ఆయన చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తాము. ఆయన చక్కటి విషయాలు అక్కడ జ్ఞాపకం చేశాడు. 26వ అధ్యాయంలో యేసులో చెప్పినటువంటి మాట, దానికి ముందుగా యేసులో చేసినటువంటి కార్యక్రమం మనం చూస్తే 20వ వచనం చూడండి ఏమంటాడంటే, 19 చూద్దాం. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు పస్కాను సిద్ధపరిచిరి. అలా 20వ వచనం, సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనం కూర్చునేను. వారు భోజనం చేయుచుండగా ఆయన ఏమంటాడంటే, మీలో ఒకడు నన్ను అప్పగించును. అయోగ్యత జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యలారా శిష్యులారా, మీరంతా నాతోనే ఉన్నారు. నేను ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సూచక్రియలు చూశారు, నేను చేసినటువంటి అద్భుత కార్యాలు చేశారు, నేను చేసినటువంటి దాంట్లో మీరు పాలుభాగస్తులు అయినారు. కానీ మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉంటున్నాడు. ఇంతకుముందు ఈ సంఘంలో చెప్పినాను లేనో కానీ మా నాయనమ్మ ఒక చిన్న ఉదాహరణ నాకు చెప్తుండే. ఈ దినం కూడా నేను ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నా. ఆమె క్రైస్తవమును మా తాత స్వీకరించినప్పుడు చాలాసార్లు దేవాలయం బయటకు వస్తుంది మా నాయనమ్మ వింటుండేనట. నేను సేవకు వస్తున్నట్టే ఆమె నాకు ముఖ్య విషయం చెప్పింది ఏంటంటే, సంఘంలో 3 మనుషులు ఉంటారు జాగ్రత్త అని చెప్తుండే. ఎందరు మనుషులు అంట? 3 మనుషులు. నేనంటుంటే ఎందుకు ఉంటారు 3? చాలా మంది ఉంటారు. నేను వాదిస్తుంటే నా వాక్యం ఎప్పుడు వినకపోదు. ఎందుకంటే నేను హాస్పిటల్ చదివిన బాగా తెలుసని, మా నాయన చదువు రాదు కదని ఎప్పుడు ఆమె మాట నిర్లక్ష్య పెట్టబోయింది.
ఏమన్నదంటే ఈ దినం చెప్పింది వినాలా, ఆ తర్వాత నేను పోవాలన్నాడు. సరే అమ్మా చెప్పని చెప్తే సంఘంలో ముగ్గురు ఉంటారంటే నేను చాలా మంది ఉంటారని వాదించేవాడిని. ఆమె ఏమన్నదంటే మొట్టమొదట ఇక్కడ అప్పగిస్తున్నటువంటి వారి గురించి జ్ఞాపకం చేస్తున్నా కనుక సంఘంలో పేదలు ఉంటారట. ఎవరుంటారు చెప్పండి? పేదలు. ఎవరుంటారు చెప్పారు? సంఘం పేదలు. రెండవ వారు ఎవరంటే దోమ. ఎవరు? రెండవ వారు ఎవరండి? యేసు ఉన్నారో లేదా వీళ్ళిద్దరు. మూడవ వారు ఎవరంటే యూదా ఇస్కరియోతు. ఈ మొట్టమొదటి వారు ఎవరి పేరు చెప్పాము? పేతురు. పేతురికి ఏం కావాలా? ఎప్పుడు చూసిన అధికారమే కావాలా, అధికార వాంఛ కలిగినటువంటి వాడు పేతురు. యేసును ఎప్పుడు ఆయన ఏం చెప్పినాడు చెప్పండి? ప్రభువా నీతో పాటు నేను చనిపోతా అంటే ప్రభు అన్నాడు కోడి ముమ్మారు కూస్తుంది కదా నన్ను ఒప్పుకో అన్నాడు. చాలా స్పష్టంగా రాశాడు బైబిల్లో. పేతురు చాలా మంది పేతురు సంఘంలో ఉంటారట. నేను చెప్పడం లేదు, మీరు ఎవరు నన్ను అనుకోవద్దు, మా నాయన చెప్పిన విషయమే ముందు చూస్తున్నా. రెండవ వాళ్ళు ఎవరంటే చెప్పండి? దోమ కదా. యేసు అన్నాడు కదా, నేను నీ యొక్క వేళ్ళలో వేలు పెడితేనే నమ్ముతా కదా. ఎవరితో ఉన్నాడు ఆయన? పేతురు ఎవరితో ఉన్నాడు? యేసుతో ఉన్నాడు లేదా? అవునా కదా. శిష్యులందరూ యేసుతో ఉన్నారు. ఈయన నేను నీ యొక్క చేతుల్లో వేలు పెడితేనే తప్ప నమ్మను. అందుకే యేసు చెప్పినాడు ఏంటంటే చూచి నమ్మిన వారి కంటే మనం అందరం ధన్యులం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? యేసు ప్రభు మనం చూడకనే మన విశ్వాసంలో అంగీకరించాం. ఆయన శరీరము ఆయనను స్మరించుకుంటూ మనం తీసుకుంటున్నాం. మనం ధన్యులమని దైవాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది కదా. కీర్తనలు చదివినటువంటి రక్షణ పాత్రను చేతబుట్టుకొని నేను వెంబడిస్తా ప్రభువా. మూడవ వారు ఎవరంటే యూదా ఇస్కరియోతు. మనతో ఉంటారు. చాలాసార్లు మనం ఏం చేస్తారంటే అపగిచ్చేస్తారు సంఘంలో. ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, ఎక్కడన్నా చాలా సంఘాలు ఉంటారు. ఈ ముగ్గురు ఈ క్యాడర్ తప్పగా ఉంటుంది. పేదలు ఉండరు, ఇంకెవరు ఉంటారు చెప్పండి? దోమలు ఉండరు. మారు మనసు కావాలి మరి దినమున. యేసు ప్రభు కూడా అన్నాడు అయోగ్యత జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈ ఉదాహరణ చెప్పినాను ఏంటంటే మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. మీరు నన్ను ఏం చేస్తాడు చెప్పండి? ఒకడు అప్పగించబోతుంది. యేసు ప్రభు తెలుసు. నాతో ఏమన్నాడు? ముఖ్యంగా యేసు ప్రభు ఎప్పుడు కూడా అనుమానం వచ్చి ఈయనను ఏం పెట్టిందంటే ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ లో పెట్టినాడు. ఎవరిని చెప్పండి? యూదా ఇస్కరియోతు. అవునా కదా. ఎక్కడ ఏ ఫోటోలో చూడండి యేసు ప్రభు యొక్క ప్రభుత్వ భోజనంలో ఆయన ఉన్నది ఒక చిన్న సంచి ఉంటుంది. చూసారా? మన పిద్దలు పెట్టినటువంటి ఫోటో ఇంటి పైన చూడండి. ఎప్పుడు ఆయన ఉన్నట్టు ఏముంటుంది? ఒక సంచి మళ్ళీ ఉంటుంది. చూసారా? ఫోటో మీద ఎప్పుడైనా చూడండి, ఇంటి పైన చూడండి, అక్కడ కనబడుతుంది కదా. యేసు ప్రభు అంత చేసినా ఈయన ఏం చేస్తున్నాడంటే ఎంత కమిషన్ యేసు ప్రభువును 33.5 దేనారం తెలుసా? దేనారం 50 పైసలతో సమానం. ఎంత కమిషన్ యేసు ప్రభువును? చాలా చీప్ కమిషన్ యేసు ప్రభువును. మన బైబిల్ చదువుకునే తర్వాత ఒక దేనారం ఒకవేళ ₹1 అనుకుందాం, ఎన్ని రూపాయలకు అమ్మాడు? 33.5 రూపాయలకు యేసు ప్రభువును అమ్మాడు. అందుకే ఆ పొలంలో నేను కూడా ఎరుసలేములో చూశాను. ఎరుసలేములో చూస్తే ఇప్పటికి కూడా కుమారవారి పొలము జెరూసలేం గోడ పక్కనే ఉంటుంది. పాడుపడినట్టు ఎప్పుడు పాడుపడినట్టు ఉంటుంది. దాన్ని రక్తం పొలం అన్నారు. అవునా కదా? ఏం పొలం అన్నారండి? అకల్దేమా కదా. అకల్దామా అన్నటువంటి పేరు. అకల్దామా అని అర్థం ఏంటంటే రక్తపు అడుగు, రక్తపు పొలమని అర్థము. యేసు ప్రభువు అంటాడు అయ్యా నీలో ఒక నన్ను అప్పగిస్తాడు. అందరూ బాగా దుఃఖపడ్డారు, ఏడ్చారు. అందరూ ఏమంటున్నారు చూడండి, ప్రభువా దేవా నేనా 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 అని అడిగారు. ప్రభువా నేనా నేను అడిగంటే అందరూ అడిగిపోయిన తర్వాత ఎవరు అడుగుతున్నారు చూడండి. ఇక్కడ 24 వచనం, మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాను ఏమని చేత మనుష్య కుమారుడు అప్పగిపోవడను ఆ మనుషునికి శ్రమ. బైబిల్లో చాలా ఘోరమైన మాట ఏంటంటే నేను అన్ని చదివినా కానీ ఈ మాట చాలాసార్లు నా హృదయంలో కూర్చుకున్నది. ఆ మనుషుడు ఉట్టకుండేదా? అది ఎవరికి ఉండకపోతే మీరురా. చాలా మంది మన జీవితాల్లో గుర్తుంచుకోవాలి. అయోగ్యతగా ఉంటే, మనం దేవునికి విరుద్ధంగా ఉంటే దేవుడు ఒకవేళ మన గురించి మాట చెప్తున్నాడేమో, దేవుడు ఒకవేళ మన కుటుంబాలను హెచ్చరిస్తున్నాడేమో. ఇక్కడ అంటాడు కదా, ఆయన చెప్తాడు ఏంటంటే అప్పుడు చివరికి అడిగినాడు ఆయన అప్పగించిన యూదా బోధకుడా నేనా అంటే
నువ్వు అన్నట్టే. అవునా కదా? ఏమండి, మన జీవితాల్లో అప్పగించే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు తాను యోగ్యత కలిగి ఉండాలని, ఆ యోగ్యతలో నీ హృదయం దేవునికి ఇవ్వాల్సినటువంటి మన యోగ్యత దగ్గర తిరిగి అక్కడికి పోదా. 1 కొరింథీయులు 11లో పోతే ఏ విధంగా చెప్తున్నాడు మాటలు చూడండి. ఆ 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినను లేక ఆయన పాత్రను తాగును వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధను. 27వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు సంగమం చదువుదాం. ఈ మాట నాకు అవసరమే, మీ అందరికి అవసరమే, చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలా. మందిరం గ్రామం చేయాలా? నువ్వు పాపివా, నేను ఎన్ని పాపాలు చేశానని పరీక్ష చేసుకోవాలా కదా? పరీక్ష లేకుండా ప్రబోధన సంస్కారంలోనికి, ఆ విలువైనటువంటి ఆ జీవ మనలోనికి ఆ శరీరార్థం తీసుకోవడానికి మనకు యోగ్యత లేదు అని దైవవాక్యంలో దేవుడి మీద జ్ఞాపకం చేస్తాడు. పరీక్షించుకోవడం అలాగే చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోని తాగవలెను. చాలా 29వ వచనం, ప్రభువు శరీరం అని వివేచించగా తిరిగి త్రాగువాడు ఏమైనాక శిక్ష కలుగుటకే పిలుచున్నాడు. అందువలన అనేకులు ఏమైపోయినామట, బలహీనులము, రోగులము, చాలా మంది నిద్రిస్తూ ఉంటున్నాం, చనిపోతూ ఉంటున్నాం. కారణం ఏంటంటే ఆయన శరీర రక్తములను మనము వృద్ధి చేసుకోవడం. ఇది ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం కాదు. దేవుడు ఇచ్చినటువంటి ఆహారంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కసారి బైబిల్ గ్రంథం తెరిచి చూడండి. యేసు ప్రభువు ఇచ్చినటువంటి ఆయన మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ రొట్టె దేవుడు ఎందుకు అనుగ్రహించినాడు అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది ఏమై ఉంటున్నది, ఈ శరీరం ఏమై ఉంటున్నదని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము మీరు చూడండి. ఒక 7 విషయాలు రాస్తున్నాడు అక్కడ. రొట్టెల గురించి 7 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. ఇది మనం వింటున్నాం కనుక, అక్కడ దేవుని వాక్యం వింటున్నాం కనుక, ఎట్లా ఈ శరీరం అంటే ఏంది, ఈ రక్తం అంటే ఏందో ఒకసారి మనం ధ్యానించుకోవడానికి మన దేవుడు మనం పిలుస్తూ ఉంటున్నాడు. 6వ అధ్యాయము 32వ వచనాన్ని ఎవరు చదవాలని కోరుకుంటున్నాను. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చే నిజమైనటువంటి ఆహారం మీకు అనుగ్రహిస్తున్నాడు. యేసు శరీరము, యేసు అర్థం ఏంటంటే నిజమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆహారము. పరలోకంలో నీకు దేవుని స్థానం కావాలంటే ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని స్మరిస్తూ ఆయన శరీర రక్తాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. ఒక సమస్య చాలా మందిలో ఉంటుంది. ఇది ఉదయకాలం నేను ప్రభుత్వ భోజనం తీసుకున్నా, సాయంకాలం తీసుకోవచ్చా తీసుకోరాదా, రేపు ఉదయకాలం మళ్ళా ప్రభుత్వ భోజనం ఇస్తే తీసుకోవచ్చా తీసుకోరాదా అనే సమస్య చాలా మందిలో ఉంటుంది. ఒకసారి అపొస్తలుల కార్య గ్రంథంలో 2వ అధ్యాయంలో మన సమస్య పరిష్కారం ఒకటి చెప్తూ ఉంటున్నాడు. ప్రభుభోజనాన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు మనం దేవుణ్ణి మనం ఏ విధంగా తీసుకోవచ్చు అని ఇక్కడ ఆ గ్రంథకర్త దేవుని వాక్యంలో మన జ్ఞాపకం చేస్తాడు. చూడండి ఒకసారి ఆ పరిశుద్ధ గ్రంథం మనం చదివినట్లయితే ఏమంటాడు చూడండి. ఒక్కసారి 2వ అధ్యాయంలో దయచేసి మరి 46వ వచనం చదవాలని కోరుకుంటున్నాను. మరియు వారు ఏక మనస్కులై ఎక్కడ కూడుకున్నారట, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచు దేవుని స్తుతించినారు. అనగా ప్రతిదినము యేసు యొక్క శరీరాన్ని తీసుకోవాలా. ఎక్కడ ఇచ్చినా, ఏ సందర్భంలో ఇచ్చినా శరీరము ఆ రక్తము పరలోకానికి స్థానము. ఏంటంటే పరలోకానికి స్థానం అనగా పరలోకం నుండి దిగవచ్చు ఆ జీవము ఆహారము అని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటి పరలోకం నుండి దిగివచ్చినదని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండవది యేసులో చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటే, మొదటిదేమో పరలోకం నుండి దిగి వచ్చినాడని చెప్తాడు. రెండవ ఆహారం ఏంటో ఒకసారి చూడండి. మరి మనం గమనిస్తే 33వ వచనం చదవాలని కోరుకుంటున్నాను. చూడండి అక్కడ అంటాడు కదా, ఏమంటే
పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చునని దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా. ఎవరు అనుగ్రహించిన ఆహారం అంటది? దేవుడు అనుగ్రహించినటువంటిది. శరీరము చెప్పాడు కదా, నేను వచ్చు వరకు దీన్ని స్మరించుండవలను, అయోగ్యంగా దీన్ని తీసుకోకండి, ఎందుకంటే పరలోకం నుండి నా తండ్రి వల్ల మీకు అనుగ్రహింపబడినదని దేవుడి యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తాడు. మూడవది ఏమంటాడంటే 34 వచనం చూడండి, ఏమంటాడు? 34 వచనం చదవండి, ఏమంటాడు? కావున ప్రభువు ఈ ఆహారము ఎల్లప్పుడూ మీకు అనుగ్రహించమని అందుకు ఏసేమన్నాడంటే, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, ఆయన విశ్వాసం వచ్చేవాడు ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గరికి వస్తున్నామంటే అనుకంటాడు కదా, మీ హృదయంలో నుండి జీవపూటలు బయలుదేరును. జీవపూట ఏంటంటే ఆయన వాక్యము, ఆయన శరీరము, ఆయన రక్తాన్ని తీసుకుంటుంటే మన పాపములన్నీ హరించిపోయి మనలో ఉన్నటువంటి ప్రతివిధమైనటువంటి ఆ శోధన, ప్రతివిధమైనటువంటి ఇరుకు దేవుడు తీసివేసి మనకు జీవాహారమైనటువంటి యేసు ప్రభు మనలో ఉన్నాడని మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకంటాడు కదా, నేను ఇచ్చు ఆహారం తినవాడు ఎన్నడూను ఆకలి ఉన్నాడు. 36 వచనం చూడండి, ఏమంటాడు? మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపబడినారని మీతో చెప్తున్నాను అని చెప్తూ ఏమంటాడంటే, తండ్రి నాకు అనుగ్రహించినటువంటి వారందరూ కూడా నా యొద్దకు వద్దురని యేసు ప్రభువును గురించి అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తిరిగి 51 వచనంలో మీరు చూడండి ఏమంటాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 51 వచనం చదవాలని కోరుకుంటున్నాను ఎవరైనా. ఏమంటాడంటే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనా ఈ ఆహారము తింటూనే ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకము జీవం కొరకైనటువంటి నా శరీరమే. ఏ శరీరం అంటే ఈ ఆహారం తీసుకుంటున్నామంటే జీవం కొరకైనటువంటి ఆయన ఆహారం అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 52వ వచనంలో తిరిగి చెప్తాడు, ఏమంటాడంటే, ఇది పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారము, ఇతరులు మన్నాడు తిని మేము చనిపోయి, కానీ ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ కూడా ప్రభుతో కూడా ఉంటాడు. అంటే ఈ లోకంలో సంఘంతో ఉంటాం, పరలోకంలో ఎవరితో ఉంటాం అన్నట్టు వేస్తూ ఉంటాం. కాబట్టి నిర్లక్ష్యంగా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకోకుండా ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన శివ రక్తాన్ని ధ్యానిస్తూ, ఆయన శివ రక్తాన్ని తీసుకోవడానికి దేవుడు మనకు సాయం చేస్తుంటున్నాడని ప్రభులో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే మనం చక్కని పాటలు పాడుతాం, సిలువలో నాకై గార్చెను యేసు రక్తము, శిలనైనా మనల్ని మార్చేది, మన జీవితాన్ని దేవుడు నడిపించేది ఏంటంటే ఆయన శరీరము, ఆయన రక్తమే. అది పాప పరిహారమైనటువంటి యేసు యొక్క రక్తమని మనం జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళరా ఎంతమంది ఈ దినం మన పాపం ఒప్పుకుంటున్నాం, ఎంతమంది ఆయన స్మరించు ఆయన మందిరాల్లో దేవుని యొక్క శరీరం తీసుకుంటున్నాం, అయోగ్యంగా తీసుకుంటున్నాం, బయట కుదులాడి కొట్లాటలు పడి సమాధానం లేకుండా, ఇంట్లో సమాధానం లేకుండా, సంఘంలో సమాధానం లేకుండా ఎంతమంది మనం ఆ రొట్టె తీసుకుంటున్నామో మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలా. చాలా మంది అనుకోవచ్చు, గురువులు ఇంట్లోనే చెప్తారు, రేపటి దినం మనం చేయవచ్చు అంటాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఇది నా శరీరము, నా రక్తము, కొత్త నిబంధనటువంటి ఆయన రక్తం పాతవి గతించింది, పాపంలో నుండి, శాపంలో నుండి, మరణంలో నుండి నేను దేవుడు బయటకు తీసుకురావాలని ఎదురు చూస్తుంటున్నాడని ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆయనను స్మరిస్తూ ఉంటున్నావా? శిలువ గురించి మనం ధ్యానిస్తే ఎన్నో విషయాలు మన జీవితంలో అగుపడతాయి. యేసు శిలువ, ఆయన రక్త ప్రోక్షణ మన జీవితాన్ని మార్చివేస్తుంటున్నది. ఎవరు కూడా ఈ లోకంలో తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి వారు లేరు, తన ప్రాణాన్ని అర్పించినటువంటి వారు లేరు. మరి యేసు ప్రభు మాత్రమే ఆయన జీవాహారంగా మన కొరకు తన ప్రాణము శిలువలో అప్పగిస్తూ ఉంటున్నాడు. ఈ రాత్రి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నీకు ఇస్తూ ఉంటుండగా ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంతమంది మీ యోగ్యతగా తీసుకుంటున్నా. మొదటి యోగ్యత ఏం చెప్పినా చెప్పండి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలా. మందిరానికి రాగానే నీ కుటుంబము, నీవు ఎన్నో ప్రయాణాలు, నీ భర్త, నీ కష్టంలో, నీ పిల్లలు ఉన్నప్పుడు, నీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు దేవుడు కాపాడినాడు. అందుకు అయ్యా నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తులని దేవుడి దగ్గర మనం ఒప్పుకుంటున్నామా? రెండవది, మన పాప
చేయబడుతున్నదా? పాపంలో ప్రక్షాళన చేయబడుతున్నదా? మన పాపాలు యేసు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నామా? ఆ స్త్రీ ఏ విధంగానైతే యేసు దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకున్నదో మనం యేసు దగ్గరికి వచ్చి ఆయన రక్తం తీసుకున్నప్పుడు, ఆయన శరీరం తీసుకున్నప్పుడు మన జీవితాలు గడుపుకుంటున్నామా? అయోగ్యంగా మన జీవితాలు ఉన్నాయా? చాలా మందిని మన మారుమనసు పొందాం కదా. ఇది డైకోనియా అనేటువంటి ఇంకొక మాట వాడాడు గ్రీకులో. డైకోనియా అంటే అర్థం ఏంటంటే యేసు శరీరము యేసు రక్తము తీసుకున్నటువంటి వారు పరలోక రాజ్యము చేరనట. ఎవరంటే ఆయన శరీరక్తము ఆయన రక్తం తిరిగినవాడు, అయోగ్యముగా కాకుండా యోగ్యము తీసుకున్నవాడు పరలోక రాజ్యానికి వారసత్వం పొందుతున్నాడని దైవనామం జ్ఞాపకం చేసుకుంటున్నా. నువ్వు యోగ్యుడువా? ఒకసారి ఆలోచన చేసుకోవాలా? కాపరి కావచ్చు, హృదయంతరంగంలో మారుమనసు పొందినావా? నీ జీవితంలో యేసు యొక్క శరీరాన్ని, ఆయన శిలువ త్యాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అయ్యా నీకు వందనాలని దేవుడి దగ్గరికి వస్తుంటున్నావా? అయోగ్యంగా తీసుకుంటున్నావా? యోగ్యంగా తీసుకుంటున్నావా? ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. యేసు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా ఈ చివరి రాత్రి రోజు నా శరీరము నా రక్తం నీకు ఇస్తే నా మరణాన్ని గురించి ఎంతమందికి నీవు ప్రకటన చేసావు? మన సంఘంలో ఏం చేస్తామంటే మన గురించి మనమే చెప్పుకుంటాం, కానీ యేసుని గురించి ప్రకటిస్తున్నామా? యేసు యొక్క సువార్తను, ఆయన శిలువ సువార్తను, ఆయన రక్తం యొక్క విలువలను ఎంతమందిని ప్రకటన చేస్తున్నామని దేవుడు మనకు అడుగుతుంటున్నాడు. ఒకసారి పరిశీలన చేసుకోండి. స్త్రీలైనా పురుషులైనా సమాధానం మన జీవితంలో ఉన్నదా? ఎన్నో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రభు చెప్పాడు కదా, సమాధాన పడదాం ఈ దినమున కదా. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తూ ఉంటా, సంఘంలో చాలా మందికి సమాధానం ఉండదండి. ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. సంఘము బయట ఒక తిరుగుంటా, లోపల ఒక తిరుగుంటా. అవునా కాదా? నిజమా కాదు? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎట్లుంటామంటే పైకి మాత్రము కడగబడినటువంటి వారు ఉంటాం, అంతరంగంలో అంతా పాపమే అని అంటాడు. మేలు పండు చూడు, మేలుమైనను పొట్ట వీటి చూడు, పురుగులుండును కదా. తీయని మాటలతో మరి చాలా మంది తీయని మాటలతో చాలా చక్కగా వచ్చినట్టు కనబడతారు, కానీ వారి లోపల యథార్థత ఉండదు, న్యాయం ఉండదు, దేవుని వాక్యము వారు ప్రకటించుకున్నటువంటి విధంగా ఉండరు. యేసుని గురించి ఒకరికైనా సువార్త ప్రకటించలేనటువంటి మనుషుని జీవితంలో ఉన్నదా? నీ కుటుంబంలో జ్ఞాపకం చేసుకోవాలా? భార్య భర్తలు ఎంతమంది మీ కుటుంబంలో ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడికి పోయగానే మనం ప్రధాన భోజనం తీసుకున్నాం, ఆయన శరీరం ఆయన రక్తం తీసుకున్నాం, అది యోగ్యంగా తీసుకున్నాం, మన ఇంట్లో సమాధానం రావాలని మీ ఇంట్లోకి పోగానే ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? అందుకంటే నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నామా? ఆయన రక్తంలో కడగబడుతున్నామా? నీ భర్త ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఉంటే, నీ భార్య ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఉంటే, నీ తోటి వారు దేవునికి విరుద్ధంగా ఉంటే వారిని యేసులోనికి ఎంతమంది నడిపిస్తున్నామో మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలా? ఒక్క మాట చెప్పాల్సింది ఏంటంటే, మనము ఆయన శరీరము ఆయన రక్తము ఎక్కడ పుచ్చుకుంటున్నాం చెప్పండి? దేని ద్వారా పుచ్చుకుంటున్నాం? నోటి నుండి. అవునా కదా? ఎక్కడ పుచ్చుకుంటామండి? నోటి నుండి తీసుకుంటామా లేదా కదా? మరి నోటిలో ఎందుకు దేవుడు నోటి నుండి ఇచ్చినాడు తెలుసా? మనకి ఏదైనా లిక్విడ్స్ పోవాలంటే కూడా మన నోటి నుండి ఇస్తారు. మనం బలపడాలంటే కూడా మనం చాలా మంది ఆహారం తీసుకుంటే నోటి నుండి పోతాయి. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? నా ఆహారము నా రక్తము తీసుకున్నావు కనుక నీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు, నీ ఆత్మీయంగా నీ బలహీనత ఉన్నటువంటి చోట నువ్వు బలపడడానికి నా శరీరం ఇస్తున్నానని దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రభువును నేనే మీ పాదాలు వెలిగేలా మీరు మీ పాదాలు వెలగాలని యేసు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. అమలారా, ఇక్కడ ఏముండకపోవచ్చు. కొంతమంది అంటారు, నేను చాలా మంది చూస్తున్నాను, 30 ఏళ్ళలో కదా ఎంతమంది చూశాను, ఎన్ని సంఘాలను చూశాను, ఎంతమంది నటిస్తూ వస్తారో తెలుసు నాకు. ఎంతమంది దేవుని దగ్గర చాలా నటన జీవితం జీవిస్తారు తెలుసా? అందుకే ఒక పాట ఉంటుంది, పైకి శ్రేష్ఠుని వాళ్ళ కనబడి లోన భ్రష్టుని వాళ్ళ ఉంది కదా, నీ నటన వీడు, నీ వేషధారులు, అయ్యో వేషధారులైన పరుసలారా, అయ్యో వేషధారులైనటువంటి వాళ్ళారా అని దేవుడు హెచ్చరిక చేశాడు. చేశాడా చేయలేదు? బైబిల్ గ్రంథంలో మనం ఒకవేళ వేషధారులమా? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించక నడన జీవితం జీవిస్తున్నామా? అయోగ్యంగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా? నీ భర్తలో మారు మనసు, నీ భార్యలో మారు మనసు కలగాలి. నీ పిల్లలు దేవుడు స్తుతించగలగాలి. నీ నోటిలో నటడలు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్న నా జీవారం ఏంటంటే నీ అందు వాక్యం ఉండాలా? అది అందు వాక్యం ఉండదు, వాక్యం
మనస్సులో నీ యొక్క హృదయంలో దేవుడే స్థిరపడాలి. ఎన్ని గంటలు మన దేవునికి ఆయన శరం తీసుకున్నాక ఆయన రక్తం కట్టుకున్న తర్వాత మన మరణాన్ని ప్రచురిస్తున్నారు. యేసుని గురించి ఒక్కరికైనా సువార్త ప్రకటించారా? ఏంటంటే అయ్యా నేను పనిచేసే దగ్గర సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు ఎంతమంది? చాలా మనం ఎందుకు అంటాడు, నీ లెక్క ఏంటంటే నీవు నాకు ఎంత దశభాగం ఇచ్చినామని కాదు, చెప్పండి, ఎంత దశభాగం ఇచ్చినామని కాదు, ఎన్నిసార్లు మోకరించడం అనేది కానే కాదు లెక్క కదా. ఎంతమంది ఆత్మలను నా దగ్గరికి తెచ్చావు, లెక్క ఏం చెప్పండి. ఎన్ని ఆత్మలను నా దగ్గరికి తీసుకొచ్చావు, ఎన్ని ఆత్మలను నాకు పట్టుకున్నావు. కాబట్టి ఆత్మలను పట్టు జాగ్రత్తగా ఉండాలి. యేసు అన్నాడు, నన్ను వెంబడించుడి, మిమ్మల్ని మనుషులను బట్టి జాగ్రత్తగా, మన మనుషులను బట్టే జాగ్రత్త కానీ చెవులు బట్టే జాగ్రత్త కాదు. ఆత్మీయంగా కడగబడాలి, ఆత్మీయంగా శుద్ధి చేయబడాలి కదా. చాలా మంది ఆత్మీయత ఉండదు సంఘాల్లో. ఈ సమస్యల కారణం ఏంటో తెలుసా? ఆత్మీయత లేకపోవడమే, ఆత్మీయత లేకపోవడమే. ఆత్మీయ గర్వం, ఆత్మీయ అంధకారం, ఆత్మీయ భ్రష్టత్వం మన జీవితంలో ఉన్నదేమో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఆయన నీ కొరకు ఇదంతా శరీరాన్ని మన కొరకు ఇస్తూ ఉంటున్నాడు. సంగమంతా లేచకూడదా? బ్రహ్మతో మాట్లాడాడు. కొట్టబడుతున్నటువంటి శరీరం, గుణమైనటువంటి శరీరం, అయోగ్యంగా ఉన్నటువంటి మనల్ని యోగ్యంగా చేసేటటువంటి ఏ శరీరం, మన పాపాలను బడివేసి యేసు రక్తము, మన శుద్ధీకరణ చేసేటటువంటి ఆయన పరిశుద్ధ రక్తము కడుక్కోమని దేవుడిని చూస్తూ ఉంటున్నాడు. జాగ్రత్త సుమి, దేవుని లెక్కలో ఎవరు కూడా తప్పించుకోలేము. నువ్వు కాపరి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆయన లెక్కలో నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేసుకో. ఒక్క నిమిషం పరిశీలన చేసుకుందాం. మీతో మాట్లాడుతుండగా ఒక్కసారి ఆయన శిలువను జ్ఞాపకం చేసుకుందామా? పస్కా పరిపశువుగా ఇది మన కొరకు ఆయన శరీర రక్తాన్ని ఇచ్చాడు. నిజంగా రేపటి దినం ఆయన శరీరాన్ని మన కొరకు దున్నబడబోతుంటున్నది. ఆయన రక్తము ఏరులుగా మన కొరకు ప్రవహించబోతూ ఉంటున్నది. యేసు ప్రభు పిలుస్తున్నాడు, ఇన్ని దినాలు నీవు ప్రార్థించి కూడా నాకు దూరంగా ఉన్నావేమో, నీలో విరుద్ధమైన కార్యాలు ఉన్నాయేమో, అయోగ్యునిగా ఉన్నావేమో, ఆ ఆత్మీయ భ్రష్టత్వంలో నుంచి బయటకు రమ్మని దేవుడు మనం పిలుస్తుంటున్నాడు. ఇక్కడ మారు మనసు, పాపక్షమాపణ కావాలి. మనుషులు నేను చూడకపోవచ్చు, కాపరి నిన్ను లెక్క చేయకపోవచ్చు, ఒకవేళ కాపరిని నీవు లెక్క చేయతనంలో ఎంచొచ్చు, కానీ అక్కడ పైన దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. నా మాటలు జీవకూడులు అంటాడు ప్రభు. ఆయన మాటలు వింటే మన శరీరంలో, మన ఆత్మలో శుద్ధీకరణ జరుగుతుంది. మన పాపాలు మనం విడిచిపెట్టుకోవాలి. యేసులోకి పోదామా? యేసులో మనందరిలో తెలుసుకుంటున్నాడు. ప్రార్థించిన ఒక్క నిమిషం, యేసయ్యా నీకు స్తోత్రం, నీకు వందనాలు నాయన. నేను పాపిని, అయోగ్యుని, ఎన్నికలేని వారిని యోగ్యంగా పరీక్షించుకొని నాకు బలహీనత నుండి తీసివేయమని, అయోగ్యత నుండి తీసివేయమని ప్రార్థన చేయండి. దేవుడి వైపు చూడండి, మనుషుల వైపు చూడొద్దు. ఈ దినం లెక్క నీ జీవితంలో అక్కడ పోయిన తర్వాత దేవుడు అడగబోతున్నాడు. సేవకుని ద్వారా నేను మాట్లాడాను కదా, అతను పుట్టకుండా మేలు అనే జీవితం మనకు వద్దు. అతను పుట్టడం వల్ల అనేకులను ఆశీర్వాదమని యేసు మరి మన జీవితాలు ఉంచుకుందాం. ఎందుకంటే మన జీవితాల్లో విరుద్ధమైన జీవితం, కడగబడినటువంటి జీవితం, పశ్చాత్తాపం లేని జీవితం, పాపక్షమాపణ జీవితం మనకెందుకండి? యేసు ప్రభు అంటున్నాడు, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నేను తీసుకొని, ఇది నా రక్తము, ఇది కొత్త నిబంధనైనటువంటి రక్తము. ఆ నిబంధన ఏంటంటే నేను మీతో కూడా ఉన్నాను, మీరు నాతో కూడా తల్లితో సన్నిధి చేయబడుతూ ఉంటున్నారు. మీ పాపంలో క్షమాపణ దొరికిపోయింది, ఇక మీ పాపం కడిగివేశాను, మీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతన్నీ దొరికిపోతుంటున్నవి. దేవుడు మనతో మాట్లాడాడు. మనందరినీ దేవుడు దీవిస్తుంటుండగా, ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభువా అనేటువంటి కీర్తన దేవుడికి వచ్చి, ఆత్మను సగుమయ, పవనాత్మను సగుమయ, శుద్ధాత్మ దేవ, శుభముల దాత, వరముల నియమయ, మా పాపం తొలగించు ప్రభువా, మీ రక్తంలో కడుమని పాడుకొని, పల్లె పాడుకొని, ఒక వచనం పాడుకొని ప్రార్థన చేస్తాం. మొదటి వచనము, మూడవ వచనం పాడుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ పాడుతాం.
నీ శరీరంతో మాకు ఇస్తూ ఉంటుండగా ప్రభువా నీ జీవపు మన్న నీవిచ్చి రక్తం మా జీవితంలో ప్రభువా మా ఆత్మను గురుకులుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ఆ రక్తం వల్ల పాపం శరీరాత్మ కడగబడుతున్నామని మీరు ఇచ్చినటువంటి వాక్యానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అది పరిశుద్ధ రక్తము, విమోచన యొక్క రక్తము, అది భావన యొక్క రక్తము. ఆ రక్తం మేము పొందుకున్నప్పుడల్లా మా జీవితంలో భావన పెంచే దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం యోగ్యంగా మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ చిత్తానుసారంగా నీ కృతావసరాలు తీసుకుని బాధను సమీపించే భాగ్యం దయచేయండి. ఒకవేళ మేమెవరితో అసమాధానంగా ఉంటే మమ్మల్ని సమాధానపరచమని నీ వాక్యం ద్వారా మా హృదయాలను కడుగుమని, శుద్ధి చేయమని, ఆ రక్తంలో శుద్ధీకరణ మాకు జరిగించమని, శిలనైనటువంటి మా హృదయాలను నీవు మనుషులుగా చేయమని నువ్వు ప్రార్థిస్తున్నావు. ఇదిగో రాతి గుండె తీసివేసి ఇలా మాంసం కూడా ఇస్తానన్నావు. మీ కృపనిచ్చి మా అందరిని ప్రేమించే మనసును మా జీవితాల్లో యేసు ప్రేమ కలిగినటువంటి వారంగా, నీ శరీరాన్ని, నీ రక్తాన్ని, నీ మరణాన్ని ప్రచురించే వారంగా మా జీవితాల్లో నింపుమని యేసు పేరు కడిగి వేడుకొస్తున్నాం మా తండ్రి. అదేవిధంగా నిలబడినట్టుగా 24 కోట్లటువంటి విశ్వాసం ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాము. పరలోక భూలోకములకు మూడవ దిన చెప్పిన వారి నుండి తిరిగి వచ్చి కూర్చున్నాడు. ఆమె కూర్చునండి. సంఘం యొక్క ప్రకటన చేయబడను. సంఘ ప్రకటన చేయాలని కోరుకుంటున్నాను. వారు 2020 సంవత్సరాల క్రితము ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు మన శిష్యులతో కలిసి చివరి రాత్రి భోజనము అని ఆదర్శం జరిగింది. అటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆ పరిశుద్ధ యూకరిస్తూ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా నేను శుభములను తెలియజేస్తున్నాను. మరి నేడు ఈ యొక్క సందర్భంలో శివరాత్రి భోజనం జీవం ఇచ్చే రొట్టె ఈ అంశం గురించి చక్కటి దైవ సందేశం అందించిన సంగతాపరి గారికి సంగమంతటి పక్షాన పాస్టర్ కమిటీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మాత్రమే కాదు, కొన్ని ప్రకటనలు ముందుతామని ఆశపడుతూ ఉన్నాను. మరి రేపటి దినము మంచి శుక్రవారం గురు ఫ్రైడే సందర్భంగా మీ అందరికీ మన సంఘ కాపరి గారు మరి వాట్సాప్ గ్రూప్ లో ఉన్నటువంటి వారందరూ పరిశీలించి ఉన్నారని చూసినారని నిర్ధారిస్తున్నాను. కనుక మీరు తప్పకుండా దాన్ని గమనించి వారిని పాటించవద్దని కోరుతున్నాను. కోవిడ్ సందర్భంలో మరియు ప్రపంచమంతయు చాలా భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ యొక్క క్లిష్ట పరిస్థితులలో మరి మనం జాగ్రత్తగా మనం ఉండాలి. మాస్క్ తప్పకుండా ధరించండి, డిస్టెన్స్ పాటించండి. మరియు మీరు జాగ్రత్తగా ఉండి మరి మనము ఆరోగ్యంగా ఉంటేనే మరి మన కుటుంబాలకు అది క్షేమకరం అని ఆలోచించి నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం వారి యొక్క నిబంధనలను పాటిస్తూ క్రమశిక్షణ యుతమైనటువంటి జీవితం జీవించి అనేకలకు మార్గదర్శకులుగా ఉండాలని
కోరుతున్నాను. పిల్లరా రేపు మరి మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ లిస్టు బుక్లెట్లో ఉన్నటువంటి వారందరూ ఆరాధన నడిపించేటువంటి నాయకులు, వాక్య ధ్యానం చేసినటువంటి ప్రసంగికులు, ప్రార్థన చేసినటువంటి వారు దయచేసి సిద్ధపడి రావాలను. ఏదో సంఘం రాదు కదా, ఇందులో పాల్గొనేటువంటి వారే కదా అనేటువంటిది ఆ యొక్క నిర్లక్ష్య భావం వద్దు. ఇవన్నీ ఫేస్బుక్ మరి ఈ యొక్క మీకు ఆన్లైన్ ద్వారా అది ప్రచురించబడుతుంది కనుక అనేకులు చూస్తూ ఉంటారు. బైబుల్ చదివేటటువంటి వారు చాలా చక్కగా చదవాలి, వాక్యం చెప్పేటటువంటి వారు సిద్ధపడి భయంతో భక్తితో దేవుని సన్నిధానంలో గడపాలని, మరి ప్రార్థన చేసేవారు, చదివేటటువంటి వారు, దైవ సందేశాన్ని ఇచ్చినటువంటి వారు ప్రియులారా సంఘం ఉందని కదా అని నిర్లక్ష్యం కాకుండా దేవుని సన్నిధానంలో కొంత సమయాన్ని మనం గడపడము అది మన యొక్క విధి, అది మనకు ఆశీర్వాదకరం కనుక అటువంటి మంచి ఉద్దేశం కలిగి దేవుని సన్నిధానానికి రావాలని నేను కోరుతున్నాను. చాలా మంది మరి మాకు చెప్పకుండానే ఆబ్సెంట్ అవుతూ ఉన్నారు. ఇది చాలా మంచి పద్ధతి కాదు అని నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా రాని పరిస్థితిలో అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఎగ్జంప్షన్ ఉంటుంది. వారు దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సంఘ కాపరికి కానీ నాకు కానీ తెలియజేయాలని నేను కోరుతున్నాను. 4వ మాట మీద మన సహోదరి శ్రీమతి సుహాసిని రాజేశ్వరి గారు నేను రావడం లేదని ముందే వారు తెలియజేసినారు. ఎవరన్నా ప్రేరేపించినటువంటి వారు అట్టి వాక్య ధ్యానంలో ప్రార్థన చేసినటువంటి వారు ఇప్పుడే ప్రార్థన ఆయన పిల్లల వారి పేరు తెలియజేసినట్లయితే మీరు సిద్ధపడి రండి. రేపు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి సిద్ధపడడానికి రండి. వారు ఒకరు మాత్రమే తెలియజేసినారు. ఇంకా అట్లా ఎవరైనా అనారోగ్యతతో ఉండి నేను రాను సీనియర్ సిటిజన్ అనేటువంటి బాగున్నట్లయితే, లేకుంటే మీరు విధించినటువంటి ఆ కోవిడ్ నిబంధనలు పాటించి నేను రాలేకపోతున్నాను అన్నటువంటి వారు తెలియజేయవలసినదిగా నేను మరి ముఖ్యంగా తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈస్టర్ యొక్క సంక్రాంతి సర్వీస్ కూడా మనం నిర్వర్తిస్తున్నాము. అట్టి సందర్భంలో కూడా స్త్రీలందరూ సిద్ధపడి, ఆసక్తి కలిగిన బిడ్డలందరూ కూడా దానికి సిద్ధపడి ఆ యొక్క ఈస్టర్ ఆరాధనలో మీరందరూ పాల్గొనవలసినదిగా కూడా నేను కోరుతున్నాను. ఎవరైనా నిర్లక్ష్య స్వభావం కలిగి తెలియజేసినటువంటి వారు ఉన్నటువంటి వారే సిద్ధపడి ప్రార్థన చేయాలి అన్నప్పుడు జీవితానికి సిద్ధంగా ఉన్నటువంటి వారితో నేను నడిపిస్తాను అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మీరందరూ గమనించండి. ఈ యొక్క రేపటి యొక్క ఆన్లైన్ ప్రోగ్రాము మనము చాలా 30 మంది మాత్రమే ప్రోగ్రామ్ షీట్లో నేను కౌంట్ చేస్తే 29 మంది వస్తున్నారు. వారు తప్పకుండా వచ్చి ఆన్లైన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయాలని, దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్. మొదటిది మరి సంఘము దయచేసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. రండి. ఎవరి పేర్లు ఉన్నాయో మన గ్రూప్లో 2 లింక్స్ పెట్టారు. ఇంటికి పోయిన తర్వాత చూడండి, రేపు కూడా లింక్స్ పెడతాం. దాని మీద మీరు క్లిక్ చేయగానే ఒకటి సిఎస్ఐ ఆదిలాబాద్ అనే ఒక పేరుతో ఫేస్బుక్లో, అదేవిధంగా యూట్యూబ్లో మన లైవ్ వస్తూ ఉన్నది. ఈ దినమే మన యొక్క చర్చ్ కొరకు 2 యూట్యూబ్లు అదేవిధంగా ఫేస్బుక్ లైవ్లు అరేంజ్ చేయడం జరిగింది. ఒకటేమో మన ఆనంద్ గారి యొక్క కుమార్తె చెల్సి సిఎస్ఐ సెయింట్ పీటర్ చర్చ్, మన చర్చ్ పేరు మీదనే ఏ అయ్యగారు ఉన్నా ఏ అయ్యగారు వెళ్ళిపోయినా ఆ లైవ్ మనం చూసుకోవడానికి యూట్యూబ్ మనం పెట్టవచ్చు. ఇంకొకటేమో మా బాబు సిఎస్ఐ ఆదిలాబాద్ అనేటువంటి ఇంకొకటి ఈ దినం క్రియేట్ చేసినాం. అందరికి అందుబాటులో ఉండడానికి ఒకవేళ
ఈ గ్రూప్లో లేకపోతే నాకు నా ఫోన్ మీరు నంబర్ పెట్టండి, వారు కూడా యాడ్ చేస్తాం. కరోనా నిబంధనలు పాటిస్తూ బైబిల్ పాఠాలు ఉన్నారు, ప్రసంగం ఉన్నవారు, ప్రార్థించేవారు దయచేసి రండి. తగిన వారు ఇంటి దగ్గర నుండి వీక్షించడం చాలా మంచిది. ఎందుకంటే మనందరికీ తెలుసు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో, ఎలాంటి నిబంధనలు ఉన్నాయో మనందరికీ తెలుసు. కాబట్టి క్షమించి మీరందరూ తిరిగి ఈస్టర్ రోజు మనం పాల్గొందాం. కానీ రేపటి దినం మన గవర్నమెంట్ వారు గుడ్ ఫ్రైడే అన్ని చర్చెస్ వారు కూడా రేపు లైవ్లోనే పెడుతున్నారు. మీరు ఒకసారి మీ ఫేస్బుక్ చూసి అందరూ లైవ్లో పెడుతున్నారు కనుక లైవ్లో వీక్షించి లైవ్లో ప్రార్థన చేయండి. వచ్చి ఇక్కడ వచ్చేది ఉంటే మీ తల్లిదండ్రులను తీసుకొస్తే వారు ఉంటే ఒకవేళ తీసుకుపోయిన మనం కూర్చోండి, కానీ బయట తిరుగుకుంటూ ఎవరు కూడా ఉండకూడదు. దయచేసి లోపలనే ఉండండి. 2-3 వాలంటీర్స్ మాత్రమే బయట ఉంటారు. మీరు దీని కొరకు ప్రార్థించాలని బయట జ్ఞాపకం చేసుకుంటున్నాం. పోయినసారి అయితే ఈ ప్రార్థన చేసుకోవడం వీలు లేకుండా మనకు పోయినసారి. కనీసం ఈసారి ఈ 20 మందితోనైనా మనం లైవ్ వేయడానికి దేవుడు కృప చూపించినాడు. ఆదిలాబాద్కు ఒక యూట్యూబ్ అదేవిధంగా ఛానల్ ఉండడం సంతోషం. తప్పలు కూడా మనం అందరం, ఎందుకంటే ఒక ఛానల్ ఉంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఈ దినమే ఆదరణ అయితే కాదు, నెక్స్ట్ సండే కూడా ఆదరణ లేకపోతే ఏం చేయొచ్చు అంటే మనం లైవ్లో ప్రతి ఆదరణ ప్రతి ప్రసంగాన్ని వీక్షించవచ్చు. ఇది మీకు సంకాపరిగా నేను మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సావిత్రి సుందరబాబు గారు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మన దినమున వారి ప్రారంభ ప్రార్థన మర్చిపోయాం కాబట్టి అమ్మగారు వచ్చి దయచేసి ప్రార్థించాలని విజ్ఞాపన ప్రార్థన